బ్రేకింగ్ న్యూస్ అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. కాల్పులు జరిపించిందే బీహార్ ముఠాగా గుర్తించారు పోలీసులు. బీదర్లో దోపిడీ చేసిన నగదును హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ 2 బ్యాగ్స్ ను కొనుగోలు చేశారు ముఠా సభ్యులు. అఫ్జల్గంజ్ లో కొనుగోలు చేసిన బ్యాగ్స్ లోకి డబ్బులను నింపారు. కాల్పుల ఘటన తరువాత పరారయ్యాడు. హైదరాబాద్ నుండి రాయ్పూర్, అక్కడ నుండి బీహార్ వైపు వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. అఫ్జల్గంజ్ కాల్పుల కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాణా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బీహార్ ముఠాగా పోలీసులు తేల్చినట్టుగా తెలుస్తోంది, అసలు అప్డేట్స్ ఏంటి? నిన్న సాయంత్రం జహంగీర్ పైన కాల్పులు జరిపిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి కూడా ట్యాంక్ బండ మీదుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కూడా వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించారు. లాస్ట్ అయితే ట్యాంక్ బండ్ పైన వారి యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అక్కడ రికార్డ్ అయినటువంటి నేపథ్యం కనపడితే వాళ్ళ ఫొటోస్ని ట్రేస్ చేసిన తర్వాత బీహార్ గ్యాంగ్ అగా తేల్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. ముఖ్యంగా అమిత్ కుమార్ ఇటీవల కాలంలో ముఖ్యంగా కర్ణాటకని, ఛత్తీస్గఢ్ని టార్గెట్ చేసుకుని దోపిడీలకి ప్లాన్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎగ్జాక్ట్గా వారం రోజుల ముందు ఛత్తీస్గఢ్లో కూడా ఇదే తరహా కూడా వాళ్ళు దొంగతనం చేసినట్టుగా తెలుస్తుంది. కాకపోతే అక్కడ ఎవరిని కాలవకుండానే అక్కడ దొంగతనం చేసుకుని డైరెక్ట్ వీళ్ళు బీదర్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. బీదర్లో దాదాపు 2 రోజుల పాటు కూడా అక్కడ నిఘా పెట్టిన తర్వాత అక్కడ రెక్కి చేసిన తర్వాత కరెక్ట్ టైంని వాళ్ళు చూసుకుని ఉదయం 10:30 లోపలనే ఈ యొక్క దోపిడీ చేయాలని కూడా వారు నిర్ధారించుకున్నారు. ఆ దోపిడీ చేసిన తర్వాత ఎవరైతే అడ్డుకున్నారో వ్యక్తుల్ని వాళ్ళు కాల్చిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా బై బస్సుతో హైదరాబాద్కు వచ్చినట్టుగా పోలీసులు నిర్ధారణ చేశారు. బస్సులో వచ్చిన తర్వాత ఇక్కడ అఫ్జల్గంజ్కి వచ్చారు. సాయంత్రం 3 గంటలకి ఎగ్జాక్ట్గా వచ్చారు. తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ 2 బ్యాగుల్ని వాళ్ళు కొనుగోలు చేశారు. అయితే వేరే ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఆ బ్యాగుల్లో తమతో వస్తున్నటువంటి నగనంతా కూడా దాంట్లో నింపుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఎప్పుడైతే ఈ అఫ్జల్గంజ్లో కాల్పులు జరిగినట్టు అనేది కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు కర్ణాటక పోలీసులకు కానీ ఇటు ఛత్తీస్గఢ్ పోలీసులకు కానీ హైదరాబాద్ పోలీసులు అలర్ట్ చేసిన తర్వాత ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా వారు తమ రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీ గురించి కూడా హైదరాబాద్ పోలీసులకి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ జరిగినటువంటి మొత్తం ఎంటైర్ సిచ్యువేషన్ అంతా కూడా వారికి వివరించిన తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఒక టీము హైదరాబాద్కి వచ్చింది. మరోవైపు బీదర్ నుంచి కూడా రాత్రి 12 గంటలకి పోలీసులు కూడా వారు వచ్చారు. సో ఇటు తమిళనాడు, తెలంగాణ, ఇటు కర్ణాటక, మరోవైపు ఇటు ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు కూడా ఇప్పుడు వారి కోసం వెతుకులాట చేస్తున్నటువంటి నేపథ్యం కనపడితే, అయితే ఈ అమిత్ కుమార్ గ్యాంగ్ బీహార్కి చెందింది కాబట్టి వాళ్ళు రాయ్పూర్ నుంచి డైరెక్ట్గా బీహార్ వెళ్ళినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళ బీహార్లో వాళ్ళ స్వస్థలము, వారి బంధువుల ఇళ్ల పైన కూడా పూర్తిగా నిఘా పెట్టారు. దానితో పాటు ఇప్పటికే ఒకవేళ జహీరాబాద్ నుంచి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా పోలీసులు అనుమానించారు. అక్కడ కూడా 2 టీములు పంపించారు. మరోవైపు కర్ణాటక బీదర్ నుంచి వచ్చినటువంటి ఏదైతే చెక్ పోస్ట్ ఉందో అక్కడ కూడా మరొక 2 బృందాలు కూడా పంపించారు. ముఖ్యంగా వాళ్ళు ఏదైతే ఏటీఎం నుంచి కూడా అక్కడ డబ్బులు మొత్తం స్వాహా చేసిన తర్వాత ఆ డబ్బా అంతా కూడా వేరే చోట పడేసినట్టుగా తెలుసు. దాంతోపాటు వారు ఒక బైక్లో వచ్చారు కాబట్టి ఆ బైక్ను ఎక్కడ పడేశారన్న దానిపై కూడా ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ పిస్టల్ వల్ల వాళ్ళు కాల్పులు జరుపుతారనే ఉద్దేశంతోనే నిన్న బీదర్ చెందినటువంటి కానిస్టేబుల్స్ ఉన్నా కూడా వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించారు. కాకపోతే ఇంకా కొంచెం ముందుకిస్తే మా మీద కూడా కాల్పులు జరిపే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళు కొంచెం వెనకడిగేసినట్టుగా నేపథ్యం కనపడుతుంది. అయితే రాత్రి నుంచి కూడా ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా దాదాపు 10 బృందాలతో తెలంగాణ పోలీసు సర్చింగ్ ఆపరేషన్ అనేది చేస్తుంది. కాకపోతే సర్చింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఈ ముఠా ఎక్కడికి చెందింది అనేది కూడా కూపీ లాగిన తర్వాత వీర నేర చరిత్ర పైన కూపీ లాగిన తర్వాత వారు బీహార్ గ్యాంగ్గా పోలీసులు తేల్చినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాణా. అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. కాల్పులు జరిపించింది బీహార్ ముఠాగా తేల్చారు పోలీసులు. బీదర్లో దోపిడీ చేసిన నగదును ఇటు హైదరాబాద్కు తీసుకొచ్చారు దుండగులు. ఇక్కడ 2 బ్యాగ్స్ ను వాళ్ళు కొనుగోలు చేశారు. అయితే అఫ్జల్గంజ్లో కొనుగోలు చేసి ఆ బ్యాగ్ లోపల డబ్బులను నింపాడు నిందితుడు. కాల్పుల ఘటన తర్వాత పరారయ్యాడు. హైదరాబాద్ నుండి రాయ్పూర్, అక్కడి నుండి బీహార్ వైపుగా వెళ్లిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. బీదర్లో 2 రోజులుగా రెక్కీ నిర్వహించి ఆ తర్వాత అమిత్ ముఠా ఏటీఎం దోపిడీ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అమిత్ కుమార్ కు క్రిమినల్ రికార్డ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో పలు దోపిడీ కేసుల్లో అమిత్ కుమార్ కీలక నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ ముఠాను పట్టుకునేందుకు 2 పోలీసులు ఇటు పోలీస్ గ్రూప్స్గా విడిపోయి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. హైదరాబాద్ పోలీసులతో కలిసి బీదర్ పోలీసులు కూడా రాయ్పూర్ వెళ్లినట్లు తెలిసింది. రాయ్పూర్తో పాటు ఇటు బీహార్లో కూడా పోలీసులు ఆపరేషన్ కొనసాగించబోతున్నారు. ఫైనలీ అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనలో మాత్రం కేసులు పురోగతిని సాధించారు. ఇక్కడ ఈ కేసుకు సంబంధించి బీహార్ ముఠానే ఈ కాల్పులు జరిపినట్టుగా తేల్చారు పోలీసులు. Yeah, certainly. Once something happens in any of the tri-commissioners, other teams certainly work. Our teams కూడా నిన్న నైట్ నుంచే మనము వెహికల్ చెకింగ్ కానీ లాడ్ చెకింగ్ అని చేయడము, ఇన్ఫర్మేషన్ ప్రకారం వర్కౌట్ చేయడం, సపోర్ట్ లైన్ బేసిక్ అక్కడ అయింది కాబట్టి మనం ఏం సపోర్ట్ అడిగితే ఆల్రెడీ మా అందరి అధికారులకు కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి కానీ డీజీపీ గారి ఆఫీస్ నుంచి కానీ కమ్యూనికేషన్ వచ్చింది, ఏమేమి చేయాలి ఎట్లా చేయాలని దాని ప్రకారం మేము ఆపరేట్ చేస్తున్నాం.